హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాలు కూడా చాలా బిజీగా ఉన్నారన్నమాట పవన్ కళ్యాణ్. అండ్ ఈ ఎలక్షన్ కి సంబంధించినంత వరకు హరీష్ శంకర్ తో రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ప్రెసెంట్ ఎలక్షన్స్ కి బిఫోరే ఒక మంచి డైలాగ్ ని పొలిటికల్ వేలో ఇస్తానని చెప్పి హరీష్ శంకర్ గారు మాట ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నారనమాట హరీష్ శంకర్. అండ్ నిన్న రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలో అయితే మాత్రం నిజంగా ఆపోజిషన్ పార్టీకి కావాలనే కౌంటర్ ఇచ్చారేమో అన్నటువంటి ఒక డైలాగ్ ని రాసి తీసుకొచ్చాడు అనమాట హరీష్ శంకర్. సో ఇప్పటి వరకు కూడా గ్లిమ్స్ వీడియో చూసే ముందర వరకు అందరూ కూడా సో సుజిత్ తో తీస్తున్నటువంటి ఓజీ సినిమానే మంచి బ్రూటల్ గా క్రూయల్, ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ కదా, లైక్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఈ ఉస్తాద్ సినిమా కూడా ఓజీకి ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉందన్నమాట. అండ్ ఈ సినిమాలో చూపించినటువంటి స్టార్టింగ్ వైలెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఏదో జాతరగా స్టార్ట్ అయినటువంటి ఈ వీడియోలో స్టార్టింగ్ లోనే బ్రాహ్మిన్స్ ని లేదంటే ఉన్నటువంటి వాళ్ళని చాలా బ్రూటల్ గా కొడుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఎంట్రీ ఉన్నటువంటి మన పవర్ స్టార్ చిన్న గాజు ముక్కతో ఒక్కొక్కరిని అలా కోసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఈ సినిమాకి సంబంధించి అంటే ఈ గ్లిమ్స్ వీడియోకి సంబంధించినంత వరకు ఒక డైలాగు, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. సో ఇది కేవలం సినిమాలో ఉన్నటువంటి పగిలిపోయినటువంటి గ్లాస్ గురించే కాదు, రాజకీయాల్లో గ్లాస్ని చాలా తక్కువ చేస్తున్నటువంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే విధంగా రాశాడు అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ లో. అండ్ ఈ డైలాగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ డైలాగ్ నాకు చెప్పడం ఇష్టం లేదు బట్ డైరెక్టర్ ఫోర్స్ వల్ల చెప్పాల్సి వచ్చింది అనేసి. సో జనాలు కోరుకుంటారు, ఆబ్వియస్లీ పవర్ స్టార్ దగ్గర నుంచి అటువంటి డైలాగ్స్ కోరుకుంటారు. మనం రీసెంట్గా బ్రో సినిమాలో కూడా చూసాం. సో ప్రెసెంట్ ఈ గ్లిమ్స్ వీడియోతో సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది. అండ్ ఆపోజిషన్ పార్టీకి ఇప్పటికీ అర్థమైంది, దీనికి సంబంధించినటువంటి డిబేట్లు కూడా చాలానే జరిగాయి నిన్నటి నుంచి. అండ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఇంకా చాలా అప్డేట్స్ అయితే మనకి రావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు, బట్ ఓజీ సినిమా అయితే September 27న రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. బట్ 2 years నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇంకా సరిగ్గా కంప్లీట్ కానటువంటి సినిమా హరిహర వీరమల్లు అయితే ఎప్పుడు వస్తుందా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారనమాట. సో ప్రెసెంట్ రాబోతున్నటువంటి ఈ 3 సినిమాలు మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.